హే ఆల్. సో ఏంటంటే వినెవర్ ఎప్పుడైనా మీకు ఒకటి అనిపించిందా, మీ గ్యాంగ్లో కూర్చున్నప్పుడు, నీ రిలేటివ్స్ మధ్యలో కూర్చున్నప్పుడు నీకు ఒక సపరేట్ నెగిటివిటీ ఉంటుంది నీ ఫ్యామిలీ మధ్యలో. సో ఏంటంటే నువ్వు ఏం జోక్స్ చేసినా తీసుకోకపోవడం, నువ్వు ఎంత హ్యూమర్తో మాట్లాడినా ఆ హ్యూమర్ వాళ్ళ వరకు చేరదు. సో దట్ వాళ్ళని రిసీవ్ చేసుకోలేరు. ఎందుకు? యు ఆర్ నాట్ దట్ రిచ్. ఓకే, అయ్యో నీ జోక్స్ అన్నీ పూర్గా ఉంటాయి. నువ్వు పూర్గా ఉంటే నీ జోక్స్ కూడా వాళ్ళకి పూర్గానే ఉంటాయి. సో అంతమంది ఉన్న నేను కనీసం చూడరు, నీ మాటలు పట్టించుకోరు. మన ఫ్రెండ్ సర్కిల్ లేకుండా ఈ రిలేటివ్స్ ఈ రిలేటివ్స్లోనే ఉంటాయి మోస్ట్లీ 99.5%. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే మొత్తం మన రిలేటివ్స్ ఉంటాయి, కానీ ఫ్రెండ్స్ అంతా పెద్దగా పట్టించుకోరు. సో ఆ టైంలో మన మీద బాధేస్తూ ఉంటుంది కదా. మనం ఏం చెప్పినా పట్టించుకోరు, మనతో సరిగ్గా మాట్లాడరు. నిన్నేదో ఒక కార్నర్కి చేసేసి నువ్వేదో దేశద్రోహిలాగా చూస్తారు. సో అలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఆపుకోవాలి. నీకు అందరు కావాలి, అందరితో నువ్వు ఉండాలనే అనుకుంటావు. బట్ రానియనప్పుడు నువ్వు ఎంత ట్రై చేసినా ఏంటి ఉపయోగం? ఏముండదు కదా. సో ఇంకా నీది ఫెయిట్ అంతే అనుకుని జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి నేను పక్కకు వచ్చేసేయాలి. అంతే. నీ ఓన్ కంపెనీ నువ్వు ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అది ఫ్యూచర్లో కూడా నీకు ఉపయోగపడుతుంది. యూ జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. యా.